బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరుగుతున్న తరుణంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదన్నారు. కానీ తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందన్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ని గెలిపించబోతున్నామని ఎంఐఎంతో కలిసి 300 డివిజన్లు గెలుస్తామన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ అంతటా ప్రచారం చేస్తానన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరుగుతున్న తరుణంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదన్నారు. కానీ తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, రైట్ వినగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మనసు కూడా ఆర్ట్ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల కేసులకు సంబంధించి కూడా 10 మంది ఎమ్మెల్యేలలో తీర్పును వెలువరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా వాళ్ళంతా కూడా పార్టీ మారలేదు అన్నది కూడా స్పీకర్ తీర్పు వెలువరించిన నేపథ్యం. ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించి కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో హైదరాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేసిన నేపథ్యం కావచ్చు, దీన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్తో సహా ఎమ్మెల్యే అంతా కూడా హైకోర్టులో కేసు వేసిన సందర్భం కావచ్చు. దాని తర్వాత సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. ప్రధానంగా వీళ్ళు దానం నాగేందర్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా బీఫామ్ పైన పోటీ చేయడం వల్ల కూడా వాళ్ళంతా కూడా అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. గత కొద్ది రోజుల నుంచి కూడా దానం నాగేందర్ సంబంధించిన పార్టీ అయితే రాజీనామా చేస్తా ఉన్నారు. ఆయన సంబంధించి కూడా దీనికి ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేస్తున్న నేపథ్యం ఉన్నది. తర్వాత బైపోల్ జరగబోతా ఉన్నది ఖైరతాబాద్లో. మరోసారి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భం అయితే వార్త చెక్కులకు వచ్చిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు ఆయన ఆర్ట్ కామెంట్స్ చేశారు. నేను కాంగ్రెస్ ఏదైతే దానం నాగేందర్ సంబంధించిన ఆర్ట్ కామెంట్ చేసి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో రైట్. థ్యాంక్ యూ హరీష్. ఎక్కడో తీసుకోపోతుంది. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్